తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం ఆకాశంలో ఒక అద్భుతం కనబడబోతోందని చెప్తున్నారండి. ప్రత్యేకించి స్మైలీ ఇమోజీ ఎలా అయితే మనం చూస్తామో అలా చంద్రుడు నవ్వుతున్నట్లుగా మనకి కనిపిస్తారట. ఇది చాలా వరకు వీడియోస్లో మీరు చూసే ఉంటారు, చాలా రీల్స్లో ఇది బాగా పాపులర్ అయింది. అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి? వీనస్ సాటర్న్ రెండు కళ్ళుగా భావిస్తే చంద్రుడు క్రిసెంట్ మూన్గా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లుగా అలా కనిపిస్తారు అని అంటున్నారు. అసలు ఆ రోజు ఇంకా ఎటువంటి అద్భుతం జరగబోతోంది, అసలు అలా ఆ రోజునే కనిపించడానికి కారణం ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలా ఉంటుందో ముఖ్యంగా తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, క్రిసెంట్ మూన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం మేము. అంటే చాలా సందర్భాల్లో కనపడి ఉండొచ్చు, బట్ చూడటం అయితే మొదటిసారి ఆ అనుభవం. అయితే ఏప్రిల్ 25వ తారీఖు అంటున్నారు, శుక్రవారం. ప్రత్యేకించి ఆ రోజుని ఆ విధంగా కనపడడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏమిటి ఆస్ట్రాలజీ ప్రకారంగా మాట్లాడుకుందాం. స్మైలీ ఇమోజీ అని అంటారు. అంటే మనము ఎవరైనా ఒక మంచి సందేశం పంపితే వాట్సాప్లో మనం నవ్వాం, ఒక జోక్ పెట్టారు, దానికనే మనకు లేదా మనల్ని ఎవరైనా దగ్గర వాళ్ళు టీస్ చేశారు అని అంటే అభిమానం గుర్తుగా ఒక స్మైలీ ఇమోజీని మనం పంపించేస్తుంటాం. నేను నవ్వాను, సంతోషపడ్డాను అని చెప్పి. అట్లాంటి ఇమోజీ లాగా ఉండేటువంటిది ఆకాశంలో ఒక అద్భుతం. అంటే ఎందుకు అనంటే తరచుగా మనం చూస్తే మనకు ఎప్పుడు కూడా కనబడేటువంటి గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. ఉన్న నవగ్రహాల్లో రాహుకేతులు ఎలాగో కనబడరు, ఛాయాగ్రహాలు కాబట్టి. కొన్ని గ్రహాలు ఏంటంటే భూమికి సమీపంగా, అంటే మన కంటికి కనబడేంత గోళంలో, మన భూమి కన్నా పెద్ద విగ్రహాలు కానీ కంటికి కనబడతాయి. కంటికే ఇంత చుక్కలాగా ఉందంటే అది ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందో ఒకసారి ఆలోచన చేయవచ్చు. అయితే తరచుగా కొన్ని రే చుక్క, పగడి చుక్క అని అంటుంటారు కదా, అంటే శుక్రుడు నెలపొద్దు కనబడేటప్పుడు ఇలా అనమాట. సో ఇక్కడ ఏంటనంటే ఆకాశంలో ఒక అద్భుతంగా చోటు చేసుకోబోతుంది. మొన్నటికి మొన్న మీరు అన్నట్టుగా అద్భుతం చోటు చేసుకుంది. ఆకాశంలో కొన్ని గ్రహాలు వరుసగా కనబడ్డాయి. ఆ గ్రహాలన్నీ కనబడ్డప్పుడు మనకు ఆ గ్రహాలను చూసి మనం కోరిక ఏదైతే అనుకుంటామో నెరవేరుతుందని ఈ మధ్య బాగా వైరల్ అయింది. అలాంటిదే ఇప్పుడు 25వ తారీఖు రోజున ఒక అద్భుతం చోటు చేసుకోబోతుంది. ఏంటనంటే చంద్రుడు స్మైలీగా ఫేస్గా ఉన్నట్టుగా, అంటే నెలవంక, అంటే ఈశ్వరుడి సిగలో, అమ్మవారి కిరీటంలో, ఈశ్వరుడి సిగలో చంద్రుడు ఏ విధమైనటువంటి ఆకృతి ఉంటుందో అటువంటి ఆకృతి 25వ తారీఖు రోజున మనకు కనబడబోతుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా మన చంద్రుడు, సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఉదయించే సందర్భంలోనూ లేకపోతే సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని సందర్భంలోనూ ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తూ కనబడుతుంటాయి. ఇప్పుడు కనబడేటువంటివి ఏంటనంటే శనిగ్రహము మరియు శుక్రగ్రహము. ఈ రెండు కూడా ఒకే వరుసలో ఉండి మధ్యలో నవ్వుతూ ఉండేటువంటి చంద్రుడి నెలవంక కనబడుతుంది. దీని వల్ల ఏంటంటే ఒక రకంగా మనం కళ్ళు మూసి ఊహించుకుంటే స్మైలీ ఫేస్ అని కనబడుతుంది. అంటే రెండు కళ్ళ మధ్యన నవ్వుతూ ఉన్నటువంటి పెదాలు ఇలా ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది అంటే. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటి దృశ్యాన్ని గాంచి ఆ రోజు శుక్రవారం అయింది. పూర్వభాద్ర నక్షత్రం కూడా ఉందమ్మా. పూర్వభాద్ర నక్షత్రం ఉన్నటువంటిది ఏంటంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగే నక్షత్రం అది. కాబట్టి ఆ రోజున ఎవరైనా కానీ ధనపరమైనటువంటి సమస్యలు, వివాహపరమైనటువంటి సమస్యలు, అలాగే ముఖ్యంగా దాంపత్యపరమైనటువంటి సమస్యలు, అంతేకాకుండా జటిలమైనటువంటి సమస్యలు, కర్మదోషాలు తొలగిపోవాలనుకునేటువంటి వాళ్ళు ఆకాశంలో కనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసి ధరించి తదనంతరం దేవతా కార్యక్రమాలు గనక చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క దోషములన్నీ చాలా మటుకు తొలగిపోతాయి, అనుకూలంగా ఉంటుంది. దీనికి పెద్ద ఖర్చు అయ్యేది కూడా ఏమీ లేదమ్మా. కాబట్టి ఏంటి,
పెద్ద ఖర్చు అయ్యాయంటే ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య కాలంలో మనం చూసినట్లయితే, ఎందుకంటే మీన లగ్నం ఉంటుంది అప్పుడు. ఉదయం అవుతుందండి. ఇప్పుడు శుక్రవారం తెల్లవారుజామున 4 నుంచి 4 నుంచి 5 గంటలు, 24 రాత్రి, తెల్లవారితే 25 అనంగా సూర్యోదయం కంటే ముందు 4 నుంచి 5 గంటల మధ్య కాలంలో మీన లగ్నం ఉంటుంది. అందున ఆ మీన లగ్నం ఉన్నప్పుడు ఆకాశంలో కనబడుతుంది. చంద్రుని చూస్తే నెలవంక కనబడుతుంది మనకు. అంటే మనకు ఉత్తరం వైపునో లేకుంటే తూర్పు వైపున ఆ ప్రాంతంలో కనబడుతుంది మనకి ఇది. కాబట్టి ఒకసారి చూసి నమస్కారం చేసుకుంటే, అంటే మనం జీవితంలో ఎవరైతే మనం కష్టాలు పడుతున్నామో ఆ కష్టాలకి ముగింపుగా ఆనందకరమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు భవిష్యత్తులో నాకు ఆనందం కలగాలి, నేను చేసే పనుల్లో నాకు విజయం కలగాలి అని మనస్సును ఒకసారి సంకల్పం చేసుకొని చక్కగా అవకాశం ఉంటే కొంతసేపు దేవతానామాన్ని ధ్యానం చేసుకొని స్నానం ఆచరించి, ఇక్కడ 5 గంటల 41 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాల మధ్య కాలంలో శుక్రహోర వచ్చేస్తుంది అప్పటికే. కాబట్టి వెంబడే ఆ శుక్రహోరలో ఆ జనరల్ స్టోర్స్కి వెళ్ళి ఉప్పు, బెల్లము, పసుపు ఈ 3 తెచ్చుకుంటే చాలు. ఈ 3 ఒకటి తెచ్చుకున్నా చాలు, తెచ్చుకొని పెట్టుకోవాలి. తదనంతరం షాపులు తెరుస్తున్నారమ్మా ఇప్పుడు. జనరల్ స్టోర్స్ చుట్టుపక్కల ఉండే దాంట్లో జనరల్ స్టోర్స్, చిన్న చిన్న కిరాణా స్టోర్స్ తెరుస్తారు. ఉదయం 6 గంటలకి తెరిచే వాళ్ళు ఉంటారు. 6 గంటల 49 నిమిషాల వరకు శుక్రహోరం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న తర్వాత ఆ రోజున 8 గంటల 50 నిమిషాల వరకు కూడా ద్వాదశి తిథి ఉంది కాబట్టి, పూర్వభాద్ర నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి, అప్పుడు అమ్మవారికి చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం కనుక చేసుకుంటే తప్పకుండా చాలా మటుకు వివాహ సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు మరియు ఈ సంబంధించినటువంటి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఒక చక్కటి మంత్రాన్ని కూడా తెలియచేస్తానమ్మా. అది పఠించినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా ఈ చెప్పబడినటువంటి వివాహము, దాంపత్యము, ధనపరము, అలాగే జటిలమైన సమస్యలు తొలగిపోతాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, 26వ తారీఖు రోజున త్రయోదశి తిథి ఉదయం 8 గంటల 36 నిమిషాల వరకు మాత్రమే ఉన్నటువంటిది. కాబట్టి పైగా శనివారం అయింది, ఉత్తరాభాద్ర నక్షత్రం అయింది, త్రయోదశి తిథి కూడా అయింది. సూర్యోదయం అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి చాలా ప్రభావవంతమైనటువంటి శని త్రయోదశి. కావున ఇప్పుడు శని కూడా మీనరాశిలోకి మారి ఉన్నాడు కాబట్టి, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, వివాహము, దాంపత్యము, అనారోగ్య సమస్యల నివారణకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇందున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి కరుంగలి కాదండి, సెంగాలి కరుంగలి మాలలు కలిపినటువంటిది, మాల రాగిలో చుట్టబడినటువంటి స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి మాల మీకు అందించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు 25 రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏమా శ్లోకము అని అంటేనమ్మా, ఈ యొక్క శ్లోకాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఖచ్చితంగా ఆ రోజు పఠించాలి. ఎప్పుడండి సమయం ఉదయం 8 నుంచి 9 లోపల, 8 నుంచి 9 లోపల వృషభ లగ్నం ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి ఆ సమయంలో చేయాలి. ఓం మహాదేవి యైచ విద్మహే విష్ణు పత్ని యైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్ని యైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దీన్నే మనం కలిపి చదివితే ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా చేసుకోవచ్చు. 108 సార్లు కానీ 1008 సార్లు కానీ చేస్తే చాలా విశేషమైన ఫలితము. తప్పకుండా వాళ్ళకి ఆయురారోగ్యాలు, వాళ్ళకి వివాహము, దాంపత్యము, లక్ష్మీ ప్రాప్తి, ఇలా ఏ రకమైనటువంటి సమస్యలు ఆ సమస్యలన్నీ చాలా మటుకు తొలగిపోతాయి. శుక్రవారం రావడమే ఇంకా విశేషం. ఆరాధన చేస్తారు. ఆ రోజున శుక్రవారము మీన లగ్నము, శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండేటువంటి రాశి, శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో మీన రాశిలోనే ఉన్నాడు. అటువంటి శుక్రగ్రహాన్ని చూసి దాని పక్కనే ఆనందంగా ఉన్నటువంటి స్మైలీ ఇమోజీ అయినటువంటి చంద్రుని చూసి, కర్మదోషాలకి కారకుడైనటువంటి శనిని చూసి నమస్కారం చేసుకొని, కనులారా మనస్సులో ఆ రూపాన్ని దర్శించుకొని, ఇష్టదేవత ధ్యానం చేసి, జనరల్ స్టోర్లో చెప్పినటువంటి గళ్ళ ఉప్పు, పసుపు, బెల్లము
శక్తి మేర కొనుక్కొచ్చుకొని వచ్చి ఇంట్లో అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని ఈ మంత్రాన్ని 1000 సార్లు క్లుప్తంగా చెప్తున్నాను చేసుకుంటే ఇంత పెద్ద ఖర్చు ఏదేమీ కాదు. అవునండి. అవకాశం ఉంటే శని త్రయోదశి మళ్ళీ రాదు. ఈ సంవత్సరం 4 ఉన్నాయి శని త్రయోదశులు. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో 26వ తారీఖు రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎవరైనా కానీ ఈ చెప్పబడినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహార్థమై ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. శంకరుంగలిమాల అనేటువంటిది రాగిలో చుట్టబడి ఇవ్వడం జరుగుతుందమ్మా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.